ప్రజా కళాకారుడు, కళా తపస్వి దివంగత ప్రసాదుల గురుమూర్తి స్మారక పురస్కారాన్ని ప్రజానటి, సీనియర్ రంగస్థల కళాకారిణి బి. ఉమామహేశ్వరికి ప్రదానం చేశారు. ఈరోజు రాజమహేంద్రవరం ఏబీ నాగేశ్వరరావు పార్కులోని సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో గురుమూర్తి 8వ వర్ధంతి సభ జరిగింది. ఈ సభలో పలువురు ప్రజా నాట్య మండలి సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొని గురుమూర్తి కళాతృష్ణను కొనియాడారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహకిషోర్ జిల్లాలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో నా పోలీస్ స్టేషన్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు స్థాయిలో ఒక కానిస్టేబుల్ నియమించి నేరుగా ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. స్టేషన్ తనిఖీలో భాగంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్లోని వివిధ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయాన్ని రికార్డులో నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పోలీసులు ఉపయోగించే డ్రోన్లు, సోలార్ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలు, ఎల్ఎంహెచ్ఎస్ కెమెరాలు, డయల్ 112, శక్తి యాప్ తదితర పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ సాల్వా కప్పి జ్ఞాపిక అందజేసి సత్కరించారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో సంచరిస్తున్న కుక్కలను నగరపాలక సంస్థ సిబ్బంది పట్టుకుని తరలించారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధి సలహా కమిటీ సభ్యులు, స్టేషన్ మేనేజర్ ఏవీఎస్ రంగనాథ్ పీజీఆర్ఎస్లో కమిషనర్కు కుక్కల బెడదపై వినతిపత్రాన్ని సమర్పించారు. దీనిపై స్పందించిన ఆయన కుక్కల నివారణకు ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది వాటిని పట్టుకుని తరలించారు. నగరపాలక సంస్థ సత్వర స్పందనపై కమిటీ సభ్యులు స్టేషన్ మేనేజర్కు హర్షం వ్యక్తం చేశారు. కమిషనర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 కింద రాష్ట్ర వ్యాప్తంగా 40,000 ఇళ్లు మంజూరు కాగా నిడదవోలు నియోజకవర్గానికి మొత్తం 1,770 ఇళ్లు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు నియోజకవర్గం రోటరీ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన గృహప్రవేశ, భూమి పూజ, గృహ నిర్మాణం, మంజూరు పత్రాల పంపిణీ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కందులు మాట్లాడుతూ ఇల్లు లేకుండా ఏ పేదవారు ఉండకూడదు అన్న సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలన్న ధ్యేయంతో సంతృప్త స్థాయిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం 2.0 కింద ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క ఇంటి నిర్మాణానికి 1.80 లక్షలు మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం 70,000 రూపాయలు పెంచి 2.50 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి సబ్సిడీ రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ భూపతి ఆదినారాయణ, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఏఎంసీ వైస్ చైర్మన్, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ సౌజన్య, కూటమి నాయకులు, గృహ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లోని జిల్లా సత్వర చికిత్స కేంద్రంలో ఎన్హెచ్ఎం ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఇండో బ్రిటిష్ హాస్పిటల్ సహకారంతో చిన్నారుల గుడ్డ సంబంధిత వ్యాధులపై ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 61 మంది పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహించగా 6 మందికి అత్యవసర శస్త్రచికిత్స అవసరమని తేలిందని జిల్లా ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హరిచంద్ర తెలిపారు. మిగిలిన 55 మంది పిల్లలకు అవసరమైన మందులు, తదుపరి వైద్య సలహాలు ఇండో బ్రిటిష్ హాస్పిటల్ చే ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పివి సత్యనారాయణ, డాక్టర్ హరిచంద్ర, జిల్లా సత్వర చికిత్స కేంద్రం పియాట్రిషియన్ డాక్టర్ ఇంద్రజ, ఇండో బ్రిటిష్ హాస్పిటల్ చిన్నపిల్లల గుండె నిపుణురాలు డాక్టర్ అనూష మరియు వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థకు చెందిన ఖాళీగా ఉన్న షాపులు, సీజ్ చేసిన షాపులకు వెంటనే వేలంపాట నిర్వహించి అద్దెకు ఇవ్వాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. ఆస్తి పన్ను నగరపాలక సంస్థకు ప్రధాన ఆదాయ వనరు అని, కావున పన్ను వసూళ్లు 100% సాధించాలని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ హాల్లో రెవెన్యూ విభాగం అధికారులు, పరిపాలనా కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి ఇంటికి ఆస్తి పన్ను విధిగా ఉండాలన్నారు. సచివాలయ పరిపాలనా కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని పరిశీలించి అసెస్మెంట్, అలాగే ఖాళీ స్థలాలకు పన్ను విధించాలన్నారు. పన్ను వసూళ్ల కోసం బకాయి ఉన్న ప్రతి ఇంటికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. షాపు రూముల అద్దెలు ప్రతి నెల 10వ తేదీలోగా వసూలు చేయాలని ఆదేశించారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, రెవెన్యూ అధికారులు సిహెచ్ శ్రీనివాసరావు, రవికుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ సెక్రటరీలు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ టికెట్ల తనిఖీ ద్వారా అక్టోబర్ నెలలోనే రికార్డు స్థాయిలో 8.59 కోట్ల ఆదాయాన్ని సాధించింది. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి ప్రశాంత్ నేతృత్వంలో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ బివిఎన్ఎస్ రవిప్రసాద్ పర్యవేక్షణలో తనిఖీలు జరిపి 56,957 మంది టికెట్లు లేని ప్రయాణికులను గుర్తించి 5.6 కోట్ల జరిమానా విధించారు.
అలాగే సరైన టికెట్లు లేని 64,998 మందిని గుర్తించి 3.5 కోట్ల జరిమానా విధించారు. పరిమితికి మించి టికెట్లు లేకుండా లగేజీ తీసుకెళ్తున్న వారిపై 871 కేసులు నమోదు చేసి 1,77,00,000 అపరాధ రుసుము విధించారు. టికెట్ల తనిఖీ ద్వారా రికార్డు స్థాయి ఆదాయాన్ని తెచ్చిన కమర్షియల్ అధికారులు, సిబ్బందిని డిఆర్ఎం మోహిత్ సోనాకియా అభినందించారు. నూతనంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గొందేసి శ్రీనివాసరెడ్డి రాజమండ్రి రూరల్ స్థానిక బొమ్మూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చెలిబోయిన వేణుగోపాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ పట్ల నా వంతు సహకారం అందిస్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖ రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో అభ్యుదయం సైకిల్ ర్యాలీ. పాయకరావుపేటలో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హోంమంత్రి అనిత. గాజువాక, పెదగంట్యాడ పారిశ్రామిక ప్రాంతంలో 8 కోట్లతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులను శంకుస్థాపన చేసిన మంత్రులు డివిబి స్వామి, వాసంశెట్టి సుభాష్. సిఐ సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ మోడల్ నిర్ణయం ద్వారా కేవలం 2 ఏళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం. సిడాప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి వెల్లడి. హోంమంత్రి వగల్పూడి అనిత సైకిల్ తొక్కి సందడి చేశారు. డ్రగ్స్ వ్యతిరేక పోరులో భాగంగా నిర్వహించిన అవగాహన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఆమె దాదాపు 3 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆధ్వర్యంలో విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల అభ్యుదయ పేరుతో జరగనున్న అవగాహన సైకిల్ ర్యాలీని పాయకరావుపేటలో బుధవారం హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులు, విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కి వారిని ప్రోత్సహించారు. పాయకరావుపేటలో విద్యార్థులు మాదక ద్రవ్యాలు వద్దు, జీవితమే ముద్దు అంటూ నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. గంజాయి మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా హోంమంత్రి అనిత కోరారు. తీసుకోకుండానే గాంజా మీద ఉక్కుపాదం మోపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు లోకేష్ గారు మేము అందరం కలిపి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఎక్కడా లేనట్టుగా ఒక ఈగల్ ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని కేవలం గాంజా మీద నిజంగా చెప్పాలంటే ఒక పోరాటమే చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిపి ఒక సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే చెప్పారు ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు, ఎంతమంది విద్యార్థులను టచ్ చేశారు, ఎన్ని రకాలుగా ఏర్పాటు చేశారన్నది. కానీ ఈ రోజు ఈ డ్రగ్స్ అనేది మహమ్మారి నుంచి ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారో ఒక హోంశాఖ మంత్రిగా నేను చాలా సందర్భాల్లో చూస్తున్నా. ఒక అమ్మాయి మీద ఏదైనా అత్యాచారం జరిగింది, ఒక అమ్మాయిని ఎవరు చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తా ఉంటే పోక్సో కేసులు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. 18 సంవత్సరాల లోపు ఆడపిల్లల మీద చేసిన, 18 సంవత్సరాల లోపు ఆడపిల్లల్ని చంపినా, రేప్ అటెంప్ట్ చేసినా కూడా అది పోక్సో యాక్ట్ కింద వెళ్తే నాన్ బెయిలబుల్, బెయిల్ రాకుండానే తిరిగి జైలు శిక్ష పడే సందర్భాలు అంత కఠినంగా ఈ రోజు యాక్ట్లు కూడా చాలా ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అదేవిధంగా ఈ ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా చెప్తున్నా, ఈ రోజు ఏది చెయ్యకూడదో చెప్పే ముందు ఏది చేస్తే ఏ శిక్ష పడుతుందో చెప్పే పరిస్థితి కూడా రావాలి అని చెప్పి ప్రతిసారి కూడా చట్టాల మీద కూడా అవగాహన, క్రైమ్స్ జరిగేదానికి గాంజా అన్నది చాలా బేస్ అవుతోంది. దయచేసి మేము అందుకే ఈ రోజు ఇంతమంది పోలీసులు మొత్తం డిఐజీ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇంతమంది పోలీసులు ఒకే వేదిక మీదకి వచ్చి ఇంతమంది సైకిల్ యాత్ర చేసి మోటివేట్ చేస్తున్నారంటే దానికి సెపరేట్ గా ఒక ఐజీ ర్యాంకర్ పోలీస్ కూడా వ్యవహరిస్తున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్, ఒక్కసారి ఆ యాక్ట్ పడిందంటే నీకు పాస్పోర్ట్ కూడా రా తమ్ముడు. ఒక్కసారి ఆ యాక్ట్ పడిందంటే 6 నెలలు జైలు శిక్ష ఖాయం, 6 నెలలు రిమాండ్, తర్వాత 10 సంవత్సరాలు జైలు శిక్ష. మీరు చాలా మంది అనుకుంటారు ఎన్డీపీఎస్ యాక్ట్ ఏముంది, బెయిల్ 6 నెలల తర్వాత వస్తాం కదా మళ్ళా వెళ్తామని. నో, ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత జైలు శిక్ష వెంటనే పడి దగ్గర 15 సంవత్సరాల వరకు కూడా
వాళ్ళందరికీ కూడా జైలు శిక్ష పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడ పారిశ్రామిక ప్రాంతంలో 8 కోట్లతో నిర్మించనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పారిశ్రామిక సదస్సులో వారు మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త విధానం కింద సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఉపాధి కల్పనే లక్ష్యంగా నియోజకవర్గానికి ఓ ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. పెదగంట్యాడలో 1.22 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాంప్లెక్స్ త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 27 ఎంఎస్ఎంఈ పార్కులకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవం జరిగిన చరిత్ర. ఈ రోజు నుంచే పెట్టుబడికి ఒక వారోత్సవం మొదలైంది. రేపు 14-15 తేదీల్లో మన విశాఖ నగరంలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో సుమారుగా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులకి సంతకాలు చేసుకోబోతున్నాం. అదేవిధంగా కొన్ని లక్షల కోట్లకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకోబోతున్నాం. దీని లక్ష్యం 7.8 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. మేము ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ 10 లక్షల ఉద్యోగాలకు అవకాశం కల్పించడం జరిగింది. రేపు జరిగే దాని ద్వారా మరింతగా మనం ఆ లక్ష్యాన్ని చేరేదానికి ముందుకెళ్తున్నాం. ఈరోజు ఒక్కసారి చూసుకుంటే విశాఖ నగరంలో వచ్చినటువంటి పెట్టుబడి చూసుకుంటే సుమారుగా 7,800 కోట్ల పైచిలకు మనం పెట్టుబడికి వస్తున్నాం. 175 కాన్స్టిట్యున్సీల్లోని ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేది స్థాపించి సుమారు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళా కార్మికులు వచ్చేసి మన రాష్ట్రంలో సుమారు 42% ఉండడం జరుగుతూ ఉంది. నగరాల్లో అయితే 32%, అలాగే గ్రామాల్లో 52%గా ఉంది. మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా 80% మహిళా కార్మికులను ప్రోత్సహించాలి. ప్రతి ఇంటికి ప్రతి మహిళ ఉద్యోగ అవకాశాల నుంచి, ఉద్యోగం చేసుకునే పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలోకి రావాలని చెప్పి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఇట్లా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏంటి అంటే చిన్న వ్యాపారస్తులకు కూడా అవకాశం సృష్టించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇవాళ ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది పెదగంట్యాడ, ముడిసర్లోవ, వెంకటాపురంలో 3 వస్తున్నాయి. అక్కడ ఏంటంటే మీరు ఈ ఆంటర్ప్రినర్స్ అందరూ కొంచెం రెంట్ అందుబాటులో ఉండేటట్టు కుదిరినంత వరకు మంచి లోకల్ ఆంటర్ప్రినర్స్ దొరికితే వాళ్ళని కూడా ప్రోత్సహించాలని కోరుతున్నాము. దాని తర్వాత ఒక మంచి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కు 60 ఎకరాల్లో వస్తుంది. దీని వెనకాల ఐడియా ఏంటి అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి సొంతంగా ల్యాండ్ తెచ్చుకోవడం ఈజీ కాదు, పబ్లిక్ యూటిలిటీస్ క్రియేట్ చేసుకోవడం ఈజీ కాదు. రోడ్స్, వాటర్, డ్రైనేజ్, వేస్ట్ ట్రీట్మెంట్ ఇది ప్రతి నియోజకవర్గంలో ఒక చిన్న ఎత్తున చేస్తే ఎకరము చాలా మంది వచ్చి పెట్టుబడి పెట్టి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించనున్న సిఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రంపై చిరస్థాయి ముద్ర వేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్గా పాల్గొన్న సిగడ మండలం సంత ఊరిటిలో 100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విశాఖ సిఐ సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని వెల్లడించారు. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన 8 మంది స్పీకర్లు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ మోడల్ నిర్ణయం ద్వారా కేవలం 2 ఏళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని సీడప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి అన్నారు. వైసీపీ విధానంలో అయితే ఇదే పనికి 15 నుంచి 20 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంతో మెడికల్ సీట్లు 5 నుంచి 1750కి పెరుగుతాయని చెప్పారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు అదనంగా 110 సీట్లు పెరుగుతాయని మొత్తం 850 సీట్లు పేద విద్యార్థులకే కేటాయించామన్నారు. పీపీపీ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీతో ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. రేపు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజా ఉద్యమం అని చెప్పి మెడికల్ కాలేజ్ ఇష్యూలో ఒక అలజడి ఆంధ్ర రాష్ట్రంలో సృష్టించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తిరస్కరించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ప్రజల్ని 5 సంవత్సరాలు గాలికి వదిలేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకోబోయిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. సో ఇటువంటి పాలన వాళ్ళు అందించారు గనుకనే కేవలం 11 స్థానాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళని తీసుకొని వచ్చినారు. ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే చేశాడు. ఆ సిగ్గుతో అసెంబ్లీకి కూడా రాని ఎమ్మెల్యేలుగా మిగిలిపోతున్నారు చరిత్రలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఏ విధంగా ప్రజా ఉద్యమాలు చేయగలుగుతారు, ఆ ప్రజా ఉద్యమాలు చేసే అర్హత వాళ్ళకి ఉందా లేదా అని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అసత్య ప్రచారాలు చేసుకొని ప్రజల్ని మభ్యపెట్టాలా అని చెప్పి ప్రయత్నిస్తున్నారో మనకు తెలుసు. అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని రావాలా అనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెడతాం జరుగుతూ ఉంది. పీపీపీ విధానము అని చెప్పి ఇప్పుడు వైసీపీ దాని గురించి గట్టిగా దుష్ప్రచారం చేస్తున్నారు. పీపీపీ విధానము ఏంది అని అంటే ఈరోజు గర్వంగా నేను తెలుపుకుంటున్నాను, అది ప్రో పూర్ పాలసీ, అంటే పేదవాళ్ళకి అనుకూలంగా ఉండే పాలసీ. అదే ఈ కొత్త పీపీపీ విధానము అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళు ఈ మెడికల్ కాలేజీ మీద పెట్టిన ఖర్చు, వాళ్ళు పెట్టిన కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మీరు చూస్తే అదే పేజ్లో ఇప్పుడు కడితే దాదాపు 20 సంవత్సరాలు పడతాయి ఈ కాలేజెస్ అన్నీ కంప్లీట్ అయ్యేదానికి. సో 20 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి పేదలకి మెరుగైన వైద్యము అందటము అందకూడదనేదే వాళ్ళ ఉద్దేశం ఏమో అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఈ కొత్త విధానం ద్వారా దాదాపు 220 అడిషనల్ సీట్స్ రాబోతూ ఉన్నాయి. ఇది ఇమీడియట్గా. అండ్ 110 దాంతో పేదవాళ్ళకే ఈ అడిషనల్ సీట్స్ రాబోతున్నాయి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు చూస్తే గతంలో కోవిడ్ టైంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేకో ఏ ఒక్క మంత్రికో కోవిడ్ వస్తే ఒక్కరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేరా అండి? అందరికందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. ముఖ్యంగా హైదరాబాద్కో లేకపోతే వేరే రాష్ట్రానికో కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు మంచి వైద్యము పొందేదానికి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు పేదవాడికి ఏదన్నా జబ్బు వస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరిగ్గా లేకపోయినా కానీ వాళ్ళకి ఓకే, కానీ వాళ్ళకి మాత్రము మంచి ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో రావాలా అనే బుద్ధి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. అటువంటి పరిస్థితి రాకూడదనే కార్పొరేట్ స్టైల్, అటువంటి వరల్డ్ క్లాస్ క్వాలిటీ టైప్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ ఆంధ్ర రాష్ట్రంలో తేవాలనే ఈ కొత్త విధానము ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది అని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటున్నాను. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ను నంద్యాలకు చెందిన విద్యార్థిని షేక్ ఇష్రత్ కలిశారు. షేక్ ఇష్రత్ ఎస్ఎస్సి 2025లో 600 మార్కులకు 599 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించింది. ఈ మేరకు ఇష్రత్ను వైఎస్ జగన్ అభినందించి ₹1,00,000 ప్రోత్సాహం ప్రకటించారు. ప్రతి మహిళ చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన వస్తుందని, ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని సూచించారు. చదువు వల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని, భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని వైసీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. వైసీపీ హయాంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖ ఏవిఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధనాసుపత్రుల్లో పేదలకు పూర్తిస్థాయిలో ఉచిత వైద్యం అందదని వెల్లడించారు.
నేను మమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీడియా రంగాలందరినీ కూడా. ఈ రోజు నా ముందు కెమెరాస్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ పిల్లలకి ₹1,00,00,000 పెట్టి మెడికల్ సీట్ కొనగలుగుతారా? పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు మమ్మల్ని అంచవేద్దామని అనుకుంటారు. హెడ్ కానిస్టేబుల్స్ కానీ సీనియర్ ఇన్ ద వర్క్ ఆఫ్ రిటైర్మెంట్ ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారో వాళ్ళు ఎవరైనా ₹1,00,00,000 పెట్టి మెడికల్ సీట్ మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ కొనగలుగుతారా? ఏంటి వ్యత్యాసం? చదువు అనేది డబ్బుండేవాడికైనా. జగన్మోహన్ రెడ్డి గారు లేదు, న్యాయం చేద్దామని కదా. పేద ప్రజలు సంవత్సరానికి 2,500 మంది విద్యార్థులు మెడిసిన్ సీటు మెడలో స్టెథోస్కోప్ వేసుకొని ఆ యొక్క ప్రౌడ్ గా ఎంబీబీఎస్ ఇచ్చినటువంటి ఓవరాల్ వేసుకుంటే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ రోడ్డు మీద నడుస్తా ఉంటే, ఆ సందులోకి వస్తా ఉంటే ఆ వీధిలో అందరూ కూడా లేచి నిల్చుంటారు. డాక్టర్ వచ్చింది, మా వీధికి ఒక డాక్టర్ తయారైంది అని చెప్పేసి. ఎంత గౌరవం అండి! ఆ ఎస్సీ కులంలో ఒక డాక్టర్ అయితే, ఆ ఎస్టీ కులంలో ఒక డాక్టర్ అయితే, ఆ క్రిస్టియన్స్ లో ఒక డాక్టర్ అయితే, ఆ ముస్లింస్ లో ఒక డాక్టర్ అయితే, రెవెన్యూలో ఒక డాక్టర్ అయితే, మీడియా రంగంలో ఒక డాక్టర్ అయితే, మెడికల్ కాలేజీని రోజు మరీ కూడా రివర్స్ చేయండి. చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీరు గాని ఇది ఆపకపోతే ప్రమాదం ఏమీ లేదు. మహా అయితే 2029 3 years డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఈ మెడికల్ కాలేజ్ అన్ని కూడా రివర్స్ చేసుకుంటాం. ఎవరికి అయితే నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తావో ఇప్పటికే మేము తప్పనిసరిగా చెప్తున్నాం. ప్రైవేట్ వ్యక్తుల పీపీపీ మోడ్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో తీసుకుందామని అనుకుంటున్నారు. గవర్నమెంట్ కాలేజీలు మీరేమో అప్పుడంగా దెబ్బగా అనుకుంటున్నారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కాలేజీని కూడా గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇది నాంది వాళ్ళ పతనానికి. నేను చెప్తా ఉన్నాను, పేద ప్రజలు ఉసిరి పోసుకున్న ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు నిలవదు. తిరుపతి జిల్లా గూడూరు మండలం కొమ్మనేటూరు గ్రామంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కుకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఇన్ఛార్జి ఆర్డీఓ భానుప్రకాష్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడతలో 25 ఎకరాల్లో ₹9 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో క్రిక్ సిటీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ భానుప్రకాష్ మాట్లాడుతూ స్మాల్ మీడియం ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పార్కులు ఏర్పాటు చేస్తుందని, ఆసక్తి కలవారు తమ డీటెయిల్ రిపోర్టును ఏపీఐఐసీ అధికారులకు అందిస్తే వారు స్థలాన్ని కేటాయిస్తారని వెల్లడించారు. దాదాపు ఇక్కడ 20 ఎకరాలతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దాదాపు 9,65,00,000తో ఫస్ట్ విడత స్టార్ట్ అవుతుంది. మొత్తం దీని వాల్యూ వచ్చేందంటే దాదాపు 129 కోట్లు. ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్కి విలువ వచ్చి 129 కోట్లు. ఫస్ట్ విడతగా దాదాపు 9,65,00,000తో ఇది స్టార్ట్ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మనకందరికి కూడా చాలా అదృష్టం. ఇప్పుడే చెప్పారు, దాదాపు ఫస్ట్ ఫేజ్లో 20 ఎకరాల పనులు చేపట్టి సెకండ్ ఫేజ్లో మిగతా 23 ఎకరాల 10 సెంట్ల పనులు పూర్తి చేసేదానికి అధికారులు ఏపీఐసీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటివి ఒక్కొక్క పార్కులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం. దానికి కారణం ఏంటంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి చెప్తా అని చెప్పాడు బాబు గారు. దానికి అనుగుణంగా ఈ పార్కులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు 45 నియోజకవర్గాల్లో ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు ఈరోజు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే ఈ ఎంఎస్ఎంఈ పార్కులు కానీ ఈ ఏపీఐకి సంబంధించినటువంటి భూములు గతంలో నిరుపయోగంగా ఉండేటివి. ఎందుకంటే ఏపీఐసి భూముల్లో ఎక్కడ చూసినా
ఈ గ్రావెల్ ఎత్తడము, సిలికా ఎత్తడం గతంలో జరిగేటువంటి కార్యక్రమాలు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే ఈ యొక్క స్థలాలు ఖాళీగా ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఒక పరిశ్రమను స్థాపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాడు. టోటల్ ఇక్కడ ఈ కొమ్మనేటూరులో 129 ఫ్లాట్లు ఇక్కడ ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. వచ్చేసి ఏపీఐఐసి వారు ఉంటారు. ఏపీఐఐసి వారు మీ అందరికీ మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో కేవలం మీ యొక్క డిపిఆర్ ఉంటే చాలు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ యొక్క డిపిఆర్ ఉంటే చాలు. ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా మీరు మీ యొక్క రిక్విజిషన్ని జెడ్ఎం గారికి కానీ, డిప్యూటీ జెడ్ఎం గారికి కానీ, ఇక్కడ ఉన్నారు శేఖర్ రెడ్డి గారు అని, ఇతను కానీ జెడ్ఎం నెల్లూరు ఉంటుంది, ఇదంతా జెడ్ఎం నెల్లూరు జ్యూరిస్డిక్షన్కి వస్తుంది. వాళ్ళకి తీసుకెళ్ళి మీ యొక్క డిపిఆర్ ఇస్తే చాలు. 90 రోజుల నుంచి 180 రోజుల లోపల మీకు అన్ని వసతులతో కలిపిన ఒక ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎకరం కావాల్సి ఎకరంన్నర కావాల్సి ఎకరంన్నర, 2 ఎకరాలు కావాల్సి 2 ఎకరాలు, 5 ఎకరాలు కావాల్సి 5 ఎకరాలు, దాన్ని మీ డిపిఆర్లోనే రెడీ చేసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. ₹1,00,00,000 లోపలన, 10 కోట్ల లోపలన, 50 కోట్ల లోపలన అనేది. దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం కలిపి చేస్తున్న ఈ యొక్క దివ్య విజయం సాధించాలని కోరుకుంటున్నాము. మరియు ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్న స్పెషాలిటీ ఏంటో చెప్తాను. గూడూరు నియోజకవర్గం నేను వచ్చి ఓన్లీ 15 నుంచి 20 రోజులు మాత్రమే అయింది. ఈ 15 నుంచి 20 రోజుల్లో మేము తెలుసుకున్నది ఏంటంటే వచ్చే ఫ్యూచర్, ఆంధ్రప్రదేశ్కి ఉండే ఫ్యూచర్ గూడూరు నియోజకవర్గం డిసైడ్ చేస్తుంది. అది ఎలాగో చెప్తాను నేను. గూడూరు నియోజకవర్గం ఎలా డిసైడ్ చేస్తుంది అని అంటే, ఇక్కడ వస్తున్న కృష్ణపట్నం పోర్ట్ వచ్చేసి నెల్లూరులో ఉంది, దానికి సంబంధించిన యాన్సిలరీ యూనిట్ అంతా కూడా గూడూరు నియోజకవర్గంలో ఉంటుంది. ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వక్సే ఆరాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వరాహలక్ష్మీ నృసింహస్వామి ఈనాడు ఉభయరాత్రులు సమర్పించిన మధురకాలు మేడం. ఐశ్వర్యాభివృద్ధిరస్తు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖ రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో అభ్యుదయం సైకిల్ ర్యాలీ. పాయకరావుపేటలో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హోంమంత్రి అనిత. గాజువాక, పెదగంట్యాడ పారిశ్రామిక ప్రాంతంలో 8 కోట్లతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులను శంకుస్థాపన చేసిన మంత్రులు డివిబి స్వామి, వాసంశెట్టి సుభాష్. సిఐ సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ మోడల్ నిర్ణయం ద్వారా కేవలం 2 ఏళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం. సిడాప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి వెల్లడి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.